నమస్కారం అండి. నా పేరు కూరపాటి సాంబశివరాజు. నా ఛానల్ THOOTA తూట అవగాహన. ఈ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అయితే ఇవాళ సహస్రార చక్రం గురించి తెలుసుకుందాం. ఈ చక్రానికి మరొక పేరు క్రౌన్ చక్ర అని కూడా పిలుస్తారు. ఈ చక్రము 7వ మానవ శరీరంలో ఉండే 7వ శక్తి కేంద్రము. ఇది అత్యున్నత పెద్ద శక్తి కేంద్రం అన్నమాట. అయితే ఈ కేంద్రము తల పై భాగంలో ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు బ్రహ్మరంధ్రం 3 నెలల వరకు తెరుచుకొని ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా అది మూసుకుపోతూ ఉంటుంది అనమాట. ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు మాత్రం సహస్రారం తెరుచుకున్నట్టుగా లెక్క. అయితే ఇది విశ్వ చైతన్యాన్ని అనుసంధానం చేసి ఉంటుందన్నమాట. అయితే దీనివల్ల ఆధ్యాత్మిక జ్ఞానోదయం, బాగా పరిపూర్ణమైన అవగాహన, పరమాత్మతో ఏకత్వాన్ని సూచిస్తుంది. అయితే 1000 రేకుల ఉన్నటువంటి కమలంగా దీన్ని వర్ణించబడి ఉంటుంది. ఈ చక్రం తెరుచుకోవటం వల్ల కర్మల నుంచి విముక్తి పొందటం, శాశ్వతమైన ఆనందాన్ని పొందటం. నెక్స్ట్ దీని రంగు ఊదా రంగు, అంటే గ్రే కలర్. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో ఈ సహస్రార చక్రం తెలుపు రంగులో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తెల్లవారుజామున, సాయంత్రం పూట పసుపు రంగులో ఉంటుంది అనమాట. ఇలా 3 రంగుల్ని ఈ సహస్రార చక్రం కలిగి ఉంటుంది. అయితే ఇది యాక్టివేట్ అవటం వల్ల ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది, దైవిక జ్ఞానం బాగా పెరుగుతుంది, నిశ్శబ్దంగా ఇది డెవలప్ అవుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, విశ్వంతో ఏకత్వాన్ని కలిగజేస్తుంది. రేపేం జరగబోతుందో కూడా తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఈ చక్రం యాక్టివేట్ అవటం వల్ల. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఓంకారం అనే మంత్రాన్ని, ఓం అనే మంత్రాన్ని ధ్యానం చేయటం వల్ల సహస్రార చక్రం యాక్టివేట్ అవుతుంది. శీర్షాసనం వేయటం, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేయటం వల్ల 2 నిమిషాల పాటు ఈ సహస్రార చక్రం యాక్టివేట్ అవుతుంది. అయితే ఇది యాక్టివేట్ అవటం వల్ల దివ్య జ్ఞానం వస్తుంది, విశ్వశక్తి వస్తుంది, దైవదూతలుగాను, అవధూతలుగాను లేదా స్వామీజీలుగాను మారటానికి అవకాశం ఉందన్నమాట. ప్రకృతిలో ఉండే అన్ని శక్తులు వీరికి అనుకూలంగా మారుతూ ఉంటాయి. సో ప్రకృతి శక్తులైనటువంటి నేల, నింగి, నిప్పు, నీరు, గాలి, ఈ పంచభూతాలని ఎప్పుడు ఏం కావాలంటే అవి అవసరానికి తీసుకొచ్చేగల శక్తి ఈ సహస్రార చక్రం యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.